అద్వితీయుడవు ఆశ్చర్యకరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా కూడా మాకు తోడయండి, మా పనులలో మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడిన దేవా నీకే వందనములు. అవును తండ్రి, ఈ దినము మా మా ఈ నూతన దినంలో అంటే నిన్నటి వరకు రెస్ట్గా ఎంతో విశ్రాంతికరంగా ఉన్నటువంటి మేము ఈ దినం నుంచి తిరిగి రొటీన్గా చాలా పనులలో ఉంటుండగా మా పనులన్నిటిని కూడా జయప్రదంగా జరిగించిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు. నీ కృప లేకపోతే మేము అస్సలు ఏ లోకంలో బ్రతకలేం తండ్రి. మా ప్రభా, మీరు మాకిచ్చిన జ్ఞానమును బట్టి, స్కిల్స్ని బట్టి, మాట నైపుణ్యతను బట్టి తండ్రి ప్రభా, మేము ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి సమస్తమును మీరు మాకు నేర్పించిన దేవానికి స్తోత్రం. మేము ఏ వాహనాలలో ప్రయాణం చేసినా, ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీ కాపుదల, మీ యొక్క భద్రత మాకు అనుగ్రహించి క్షేమంగా నడిపించినందుకు, ఈ సమయంలో ఇంటికి చేర్చినందుకు వందనములు తండ్రి. ఎంతోమంది పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి కూడా ఇంటికి చేరి ఉంటున్నారు మా తండ్రి. ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి మా తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. నాయన, మరి ఈ రాత్రి సమయంలో ప్రార్థనలోనికి వెళ్ళకముందు తండ్రి 134వ కీర్తనను ధ్యానం చేస్తున్నాం. 3 వచనాలు ఉన్నటువంటి ఈ కీర్తనలో మరి కీర్తనాకారులు చెప్తున్నటువంటి మాట: యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండి వారలారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ కన్నులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును కాక అని ఎంతో ఆశీర్వాద వచనములను పలుకుతున్నటువంటి కీర్తనను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి లేవీలు, ఎంతోమంది యాజకులు వారంతా కూడా రాత్రులు వారి యొక్క డ్యూటీల ప్రకారము అక్కడ నిల్చుండి, మందిరంలో నిల్చుండి నీ సేవను చేస్తూ ఉంటారు. వారందరూ కూడా నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తుంటుండగా తండ్రి, వారందరూ కూడా నిన్ను స్తుతిస్తూ ఉండగా దేవా మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. తండ్రి, మేము కూడా నీ పరిశుద్ధ స్థలం వైపు మా చేతులు ఎత్తి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మేమైతే ఇప్పుడు ఏ యాత్ర చేయవలసిన అవసరం లేదు, ఏ మందిరంలో ఉండవలసిన అవసరం లేదు, కానీ మాకు ఎల్లప్పుడూ కూడా అవైలబుల్గా ఉన్నటువంటి నీ మందిరమైనటువంటి మేమే నీ మందిరమై ఉంటుండగా మా హృదయాలను నీ వైపునకు ఎత్తుకొని, మా హృదయాలను పరిశుద్ధపరచుకొని, మా ఇంటిలో మేము ఎక్కడున్నా అక్కడ మేము నిన్ను స్తుతిస్తూ నీ వైపు చేతులెత్తి ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఎల్లప్పుడూ స్తుతించమని చెప్పారు, ఎల్లప్పుడూ ప్రార్థించమని చెప్పారు నాయన. ఎడతెగక ప్రార్థించమని చెప్పినందుకు తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తుండగా మీరు మరి ఎంతో గొప్ప దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, మమ్ములను సృజించిన దేవుడు, మా పట్ల ఎంతో కృపతో మమ్ములను నడిపిస్తున్న దేవుడు, సియోనులో నుండి మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రజలు అక్కడ ఆలయంలో ఉండేటువంటి అక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకులతో మాట్లాడుతూ వాళ్ళు ఈ పాట పాడుతూ ఉన్నారు, 134వ కీర్తన. అదేవిధంగా మరి వారు దేవుని యొక్క ఆశీర్వాదంను వారు పలుకుతూ ఉంటుండగా మరి మా జీవితాలలో మీరు మాకిస్తున్నటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆ ఆశీర్వాదంను బట్టి మేము కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రి కాలంలో మాకెప్పుడు మెలకువ వచ్చినా మేము రాత్రి కాలంలో నిన్ను స్తుతించే కృపను దయచేయండి. మేము ఒక్కొక్కసారి నాయన రాత్రి నిద్రించకముందు పడుకొని ప్రార్థన చేసి పడుకొని మరి నిద్రపోతాము, అలసి ఉన్న రీతినే మేము నిద్రపోతాము. కానీ ఆకస్మికంగా మధ్యరాత్రిలో మెలకువ వచ్చినప్పుడు ప్రభా, మేము తప్పకుండా లేచి నిన్ను ప్రార్థించే కృపను మాకు దయచేయండి. మీరు మాకు మెలకువ ఇచ్చారు అంటే తప్పకుండా దాని అర్థం మేము ప్రార్థించాలని. ప్రార్థన కూడా మాకు ఆ సమయంలో ఎవరు గుర్తుకొస్తారో వాళ్ళని గురించి కూడా ప్రార్థించాలని, మీరు విజ్ఞాపన ప్రార్థన చేయాలని మమ్మల్ని లేపినట్లుగా మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తూ నిన్ను ప్రార్థించే కృపను మాకు దయచేయండి తండ్రి. మా ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగానే జీవించాలి. మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ ఆశీర్వాదమును బట్టి నీకు వందనములు.
కీర్తనాకారులు చెప్తున్నట్లుగా మేము కూడా అందరికీ చెప్తున్నాం. అందరూ కూడా దేవుని స్తుతించండి. రాత్రి వేళ మేల్కొన్న వారందరూ కూడా దేవుని స్తుతించండి. మరి కీర్తనాకారుడు చెప్పినట్లు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని మేము నీవు చేసిన ఉపకారములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రభానైనా మా చేతులను నీ వైపుకి ఎత్తి నీ పరిశుద్ధ స్థలం వైపునకు ఎత్తి తండ్రి మేము ప్రార్థించినట్లుగా తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా మాకు కృప చూపించండి, మీ యొక్క ఆశీర్వాదమును మా పైన కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. యాత్ర చేసినటువంటి వారు యాత్రను ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు వారు సేవకులతో చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి వారు ఎంతో ధైర్యంగా మరి తిరిగి వారి ప్రదేశాలకు ప్రయాణమైపోతారు. మా తండ్రి దేవ, మా జీవితాలలో మేమైతే ఎల్లప్పుడూ నేను కలిగి ఉన్నాము. మేము ఎక్కడికి ఏ ఆలయానికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ సమాజముగా కూడుటకు మాత్రమే మేము వారంకు ఒకసారి కూడుకుంటాము, లేదా మరి కొన్ని ప్రత్యేకమైన సమయాలలో కూడుకుంటాం. కానీ తండ్రి, ఎల్ల వేళలా మీరు మాలో ఉన్నారు. మా హృదయాలలో ఉన్నందుకు మేము మీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా హృదయాలను మేము పవిత్రంగా నిజమైన ఒక ఆలయంలాగా ఉంచుకోవడానికి కూడా మీరు కృప చూపించి మమ్ములను నిత్యము పరిశుద్ధంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఇదిగో ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు తండ్రి. మా తండ్రి దేవ, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినమంతా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, కృపతో కనికరంతోనైనా మమ్మలను చక్కటి మార్గంలో నడిపించారు మా తండ్రి. మరి కుటుంబాలలో శాంతిని సమాధానం ఇచ్చినందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేవో ఆ కుటుంబాలలో శాంతిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఎక్కడైతే నాయన కష్టం ఉన్నదో, మరి ఇబ్బందులు ఉన్నాయో అక్కడ మరి ప్రభా మీరుండండి. ముఖ్యంగా ప్రభా, వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యము నీ కాపుదల అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయ ఎందను మనుషుల దయ ఎందను వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము. కనికరంతో వాళ్ళని కాపాడండి మా తండ్రి. మరి వారికి నాయన మంచి మార్గంలో వారిని పెంచినట్లుగా మాకందరికీ కూడా కావాల్సిన కృపను, మాకు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మరి యవన బిడ్డను దీవించండి. వారందరూ కూడా చక్కగా నీ యందు భయభక్తులతో చదువుకొని మంచి స్థితికి రాగలుగుటకు, ఉన్నత స్థితికి రాగలుగుటకు, నీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారిని నీ యొక్క బాణంలో వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి దూర దేశాలలో కూడా ఉండి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మరి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది వివాహాలు కుదిరినాయి, వాళ్ళని బట్టి నీకు వందనాలు. సంతానం కలిగిన దాని వార్త, కన్సీవ్ అయినటువంటి వార్త విన్నారు, వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి, ఎవరైతే ఏ కుటుంబంలో అయితే పరిస్థితులు బాగాలేవో, మరి అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, మరి నిరుద్యోగం కలిగి ఉన్నటువంటి వారై కృంగిన స్థితిలో ఉన్నారు, వివాహాలు కుదరలేదని కృంగిన స్థితిలో ఉన్నారు, వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి మీ యొక్క దయగల హస్తముల చేత వాళ్ళని ముట్టండి. తగిన కాలంలో మీరు వారికి తప్పక సహాయం చేస్తారని వారు కనిపెట్టి ప్రార్థన చేయుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అదేవిధంగా ప్రభా, మరి ఎంతోమంది కృంగిన స్థితిలో, బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగిన స్థితిలో ఉన్నారు. వాళ్ళను కూడా లేవనెత్తండి. వారికి చక్కటి జ్ఞానం ఇచ్చి ఆ యొక్క వ్యాపారం చక్కగా కొనసాగించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభానైనా ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారందరినీ కూడా దీవించినాయన. వారికి తగిన స్వస్థత, నెమ్మది అనుగ్రహించి పంపించమని వేడుకొంచున్నాము. దయమేడ తండ్రి, ఎంతో క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు, ఐసీయూలలో ఉంటున్నారు నాయన. మరి వారి పరిస్థితి క్రిటికల్గా ఉందని కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆందోళన పడుతుంటుండగా ప్రభా, మీరు ఆ ఆందోళన అంతా తీసివేయండి తండ్రి. స్వస్థత శీఘ్రంగా ఇచ్చి వారిని ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రభా. ఒక్క వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నాయన, మరి ఆ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో మరి పాటించాల్సిన నియమాలు, ఎన్నో పరిస్థితులు సరి చేసుకోవాల్సినవి, అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి ప్రభా. మరి అలాంటి
స్థితిలో నాయన వాళ్ళని అందరినీ మీరు కనికరించి నాయన కాపాడమని ప్రభా నెమ్మదిని వారికి అనుగ్రహించి త్వరగానైనా మరి ఆ, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి రాత్రులు డ్యూటీలు చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. ఎవరైతేనైనా మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, వాచ్మెన్లు, గార్డులు వీరంతా కూడా రాత్రులు మేల్కొని పనిచేస్తుంటున్నారు. మరి ఇదిగో తండ్రి ఇప్పుడే మేము చదువుకున్నట్లుగా లేవీయులు రాత్రి వేళల్లోనైనా సేవకులు ఎంతోమంది నాయన మేలుకొని అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ నాయన వారు నీ పరిచర్య చేస్తున్నారు ప్రభా. నాయన వాళ్ళని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, రాత్రుల్లో మేల్కొని మరి విజ్ఞాపన ప్రార్థనలు చేయడం మరి అది ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప పరిచర్య. మా ప్రభా లాంటి కృపను మాకు కూడా అనుగ్రహించండి. మేము ఇప్పుడు మధ్యరాత్రిలో మేల్కొన్నా తండ్రి మేము తప్పకుండా ప్రార్థనలు చేసే కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది తండ్రి ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని వేడుకొంచున్నాము ప్రభా. వారి వాహనాలపై రక్తం ప్రోక్షించండి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి అనేకులు తండ్రి అనేక సమస్యలతో బాధపడుతున్నారు, దుఃఖిస్తున్న వారు ఉన్నారు, మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు, మరణిస్తున్నటువంటి వారు ఉన్నారు, మరణ పడకలలో ఉన్నవారు ఉన్నారు. నాయన మా ప్రభా తండ్రి కృప చూపించిన ప్రతి ఒక్కరికి నెమ్మదిని సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు అనేకులు ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఈ రాత్రి వేళ ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వారందరినీ మీరు కనుకరించండి తండ్రి. వారి ఎందు నిమిత్తమై నిద్ర పట్టక ఉంటున్నారో, ఏ యొక్క దుఃఖం వారి హృదయాలలో ఉన్నదో, ఏ వేదన వారిలో ఉన్నదో అదంతా కూడా తొలగించండి. ముఖ్యంగా ప్రభా, ఎవరైతేనైనా మరి కఠినమైన మనస్కులై ప్రభా మరి క్షమాపణ హృదయం లేక ఎంతోమంది పైన కోపంతోనూ ద్వేషంతోనూ పగతోనూ ఉన్నారు, అలాంటి వాళ్ళను కూడా మీరు కనికరించి వారి హృదయాలను మార్చండి. వారి హృదయాలలో క్షమాపణ హృదయం అనుగ్రహించండి. వారికి నాయన మరి అవగాహన అనుగ్రహించండి. సమాధానకర స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి మంచి నిద్ర వారు పొందుకొని మరి నీ వాక్యంను ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవ, ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రకు ఉపక్రమిస్తుంటుండగా ప్రభానైనా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా తండ్రి సిద్ధపెట్టుకొని ఉన్నాము మా ప్రభా. ఆ సిద్ధపెట్టినటువంటి ప్రతి కార్యమును కూడా, కార్యక్రమాన్ని, కార్యాచరణ సమస్తం కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు దీవించండి. ప్రతిదీ కూడా జయప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మరి రాత్రి నిద్రిస్తున్నప్పుడు మేము ఎంతో ధైర్యంగా నిద్రించుతున్నాం. ఎందుకంటే ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఏ రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు. మా ప్రభా, నీ దూతల కాపుదల ఉన్నది. అందు నిమిత్తమే మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మా ప్రాణంలను, శరీరంలను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ప్రభా, మా పైన నీ యొక్క రక్తపు కంచె వేయండి. మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాటుల వల్ల కానీ మాకు భయం లేకుండా కాపాడండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు మాకు కలగకుండా కాపాడండి తండ్రి. మంచి నిద్రను, రెస్టును అనుగ్రహించండి. ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.